హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే షాపింగ్ వ్లాగ్ అనమాట. షిరిడీలో షాపింగ్ వ్లాగ్. సో మేము ఏమేమి తీసుకున్నాం ఏంటి అనేది ఇంక ఇవాళ వ్లాగ్లో ఉంటుంది. ఇంక ఇవాళ అయితే ఇంటికి బయలుదేరిపోయాం కూడా. అక్కడైతే కంప్లీట్గా 3 days ఉన్నాము. సో 3rd day ఈవినింగ్ బయలుదేరిపోయాం. సో ఇంక ఇక్కడ కరెక్ట్గా బాబా టెంపుల్కి ఆపోజిట్లో బట్టల షాపులు చాలా ఉన్నాయండి. ఇంక అక్కడికైతే వచ్చాము. ఎలాగో సంక్రాంతి వస్తుంది కదా, సో శారీ షాపింగ్ చేద్దాము అని చెప్పేసి వచ్చామన్నమాట ముగ్గురం, నేను భవానీ శ్రావణి. సో అక్కడ డిస్ప్లేలో ఒక శారీ చూసాము, చాలా సాఫ్ట్గా ఉంది, సాఫ్ట్ సిల్క్ శారీ. సో అదైతే చూసాము, తీసుకుందాం అని చెప్పి వచ్చామన్నమాట. అయితే ఇంక ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అంటే మన ఆంధ్రాతో పోలిస్తే ఇక్కడ కొంచెం ఎక్కువే ఉన్నాయి. అసలు మనకి 1000 రూపీస్లో శారీయే చూపించలేదు వాళ్ళైతే మాత్రం. అన్నీ కూడా 1800, 2000 అట్లా అయితే చూపించారు. ఇప్పుడు వాళ్ళు చూపిస్తున్న శారీ 2000 చెప్పారు. అదేదో సిల్క్ శారీ అని చెప్పారండి, పేర్లు గుర్తులేవు నాకు. కానీ ఈ చీర బాగుంది, భవానీకి బాగా నచ్చింది అనమాట. తీసుకుందాం అనుకునింది తనైతే, చాలా సాఫ్ట్గా ఉంది, తీసుకుందాం అని చెప్పారు. కాకపోతే అంత వర్త్ ఉండదేమో, 2000 ఉండదేమో అనేసి అనుకున్నాం. ఇది కూడా అంతే చెప్పారండి, 2000 చెప్పారు. ఇది కూడా ఏదో క్రేప్ శారీ అనుకుంటా, సిల్క్లో క్రేప్ శారీ. ఇది కూడా 2000 కన్నా ఎక్కువే చెప్పారు. సో మాకేంటంటే చీరలు 1-2 చీరలు అయితే నచ్చాయి. కాకపోతే అవి కొంచెం ప్రైజెస్ అనేవి మన దగ్గర పోలిస్తే ఇక్కడ కొంచెం ఎక్కువగా అనిపించి, ఇంకా అంటే ఎక్కువ చూడలేదు, కొన్ని చూసి ఆపేసాను అనమాట. నాకైతే ఈ శారీ బాగా నచ్చిందండి, ఆరెంజ్ కలర్ అంటే పీచ్ కలర్ శారీ. ఇలాంటిది సేమ్ నా దగ్గర గ్రీన్ ఉందన్నమాట, ప్యారెట్ గ్రీన్ ఉంది, సేమ్ క్లాత్ ఉంది. కాకపోతే పైన కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ అది వచ్చి ఉంటుంది నా దగ్గర. దీనికేమో డిజైన్ వచ్చింది అంతే. బాగుంది ఆ పీచ్ కలర్ శారీ, నాకు బాగా నచ్చింది. కాకపోతే అంత లేదు, నేను తీసుకునింది 1400 అలా తీసుకున్నాను, వాళ్ళు 2400 అలా 1000 రూపీస్ వేరియేషన్ ఉంది. అందుకే తీసుకోవాలా, మీకు జస్ట్ ఒకసారి చూపిద్దామని చెప్పి అలాగా. ఇదైతే పైతానీ శారీ 5000 6000 చెప్పారండి. ప్యూర్ అంట. మనకి అంటే చెప్తున్నానని కాదు, ఊరికే ఒక జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా. అక్కడ ఏంటి అంటే ఒక 5,000-6,000 నుంచి స్టార్ట్ అయింది కదా. సో ఇదే శారీ మనకి ఏజియోలో 2,000-3,000కి వచ్చేస్తున్నాయి. 2,800, 3,000, 3,500 లోపలే ఈ పైతానీ శారీస్ అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట. ప్యూర్ అనే ఉంది అందులో కూడా. సో నేను ఒకసారి అవి తెప్పించి చూద్దాం అనుకున్నాను. నేను లాస్ట్ మంత్ అది తెప్పించి ఒకసారి చూద్దాము, నచ్చితే ఒక శారీ ఉంచుదాం, ఒక 2-3 శారీస్ తెప్పించి ఒక శారీ ఉంచుకొని మిగతావి రిటర్న్ చేద్దామని అనుకున్నాను. మీకు కూడా షేర్ చేసినట్లు ఉంటుంది కదా అని. కాకపోతే ఈ ఊరికి వచ్చే హడావిడిలో ఇంకా పైదాని శారీస్ అయితే అంటే తెప్పించలేకపోయాను ఏజియోలో. కానీ నాకు మాత్రం చాలా బాగా నచ్చాయి, కార్ట్లో యాడ్ చేసి పెట్టున్నాను అనమాట. సో అందుకే ఇక్కడ కూడా చూసాం పైతానీ శారీస్ ఎలా ఉన్నాయని. సేమ్ అవే కలర్స్ ఓపెన్ చేయమంటే చాలా వేరియేషన్ ఉందండి. ఎవరైనా సరే తీసుకోవాలి అనుకుంటే ఏజియోలో ఒకసారి పైతానీ శారీస్ చూడండి, చాలా బాగున్నాయి. ఆ తర్వాత ఇంకా ఎందుకులే అవన్నీ ఓపెన్ చేయించడం, చాలా కాస్ట్లు ఎక్కువ చెప్తున్నారని చెప్పేసి ఇంక కొనలేదండి. చీరలు అయితే వచ్చేసాం బయటికి, ఎందుకు అన్నీ ఓపెన్ చేయించడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని చెప్పి. సో అయితే క్లాతులు మాత్రం బాగానే ఉన్నాయి, కొంచెం మంచిగానే అనిపించేది నాకైతే. సో ఇంక అక్కడి నుంచి స్ట్రీట్ షాపింగ్ అనమాట. అంటే యాక్చువల్గా ఎందుకులే అన్నీ కొనడం అని చెప్పేసి నేనైతే పెద్ద కొనలేదు. భవానీ శ్రావణి ఏంటంటే తీసుకుంటా ఉన్నారు. ఇంకా మా పిల్లలు ఏంటంటే లక్కీ విష్ణు, అమ్మ ఏంటమ్మా నువ్వేం కొనట్లేదు అని చెప్తున్నారు. ఎందుకురా, అన్నీ ఉన్నాయి కదరా మన దగ్గర. బాబా విగ్రహం నా దగ్గర ఉందండి, 10 years బ్యాక్ మామయ్య వచ్చినప్పుడు, ఇదిగోండి అక్కడ ఉందా పెద్దది విగ్రహం, సేమ్ అలాంటి విగ్రహం నా దగ్గర ఉంది పెద్దది. మన దగ్గర పెద్ద విగ్రహం ఉందిరా, ఇంకెందుకు చిన్నవి అంటే, అమ్మ లేదు తీసుకో అమ్మ తీసుకో అని చెప్పి మా పిల్లలు ఎవరైనా పిల్లలు వాళ్ళ కోసం అడుగుతారు కదా, మాకు అది కావాలి ఇది కావాలని. వాళ్ళు అలా కాదు, నువ్వేదో ఒకటి కొనాల్సిందే అని చెప్పి మరీ కొనిపించారు నా దగ్గర అయితే ఇంక ఈ దండలు ఉన్నాయి కదా, ఇవి ఒక్కొక్కటి 30 రూపీస్ చెప్పారండి. నేను 10 రూపీస్కి తీసుకున్నాను వేరే షాప్లో. ఇక్కడ ఏంటి అంటే మనం తెలుగు వాళ్ళం కదా, సో ఖచ్చితంగా వాళ్ళు మోసం చేస్తారు, 2-3 రేట్లు చెప్తున్నారు. మనం ఏంటంటే రేట్ అనేది 1-2 షాపులు తిరిగి
కొనుక్కోవాలి. ఇక్కడ మాత్రం ఇక్కడ మ్యాక్సిమం తెలుగు వాళ్ళే ఉన్నారండి. వాళ్ళకి మనం ఏం మాట్లాడుకుంటున్నా అర్థమైపోతుంది. హిందీ వాళ్ళకి కూడా తెలుగు అర్థమైపోతుంది. సో అది ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరైనా షిరిడి వెళ్తే మాత్రం. అయితే అవి అక్కడ ఉంది కదా రుద్రాక్ష మాలలు, అవి 30 రూపీస్ చెప్పారు. నేనేంటంటే వేరే షాప్లో తీసుకున్నాను, 10 రూపీస్కి తీసుకున్నానండి ఒక్కొక్కటి. చిన్న చిన్న విగ్రహాలకి వేసుకోవడానికి బాగుంటాయి కదా అని. ఇంక ఇదిగోండి, ఇది వచ్చేసి 180 రూపీస్ అనమాట. 180 కాదు, ఒక్కొక్కటి 180, 200, 300 అలా ఉంది. శ్రావణి తీసుకుంది 300 అనమాట. అక్కడ ఒక విగ్రహం తీసుకుంది, నేను కూడా తీసుకున్నాను సాయిబాబా విగ్రహం. ఇంక మా పిల్లలు బాగా విసిగిస్తున్నారు, అందుకే చిన్నది తీసుకున్నాను సాయిబాబా విగ్రహం. ఆ తర్వాత ఇదిగోండి, ఇది 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 కూడా 100, 150. వైట్ కలర్వి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఇది మార్బుల్ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది, కానీ ఇది ఉంది కదా గ్రీన్ కలర్లోది, ఇది రేడియం అనమాట. ఇది 120 అలా అలా ఉంది ఫిక్స్డ్ ప్రైస్. వాళ్ళు చెప్పడం అయితే మాత్రం 300 అలా చెప్తున్నారు. సో కొంచెం చూసి బేరం ఆడి తీసుకోవాలి ఏదైనా సరే. ఆ తర్వాత నాకు ఇదైతే చాలా బాగా నచ్చిందండి. చూస్తున్నారా, బాలరాముడు. వాళ్ళు 1150 పెట్టారు దాని మీద ప్రైస్ అయితే. నేను 400కి అడిగాను. అంటే వాళ్ళు గట్టిగా అడిగితే ఇచ్చేసే వాళ్ళే. కాకపోతే ఏంటంటే నాకు రాముడు ఒక్కడే కాకుండా చూడండి, రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి ఉంటారు కదా. సో అట్లా అలా అలా పేరు ఉన్నది కావాలనిపించి అడిగితే లేవన్నారు. వాళ్ళు ఇలా సింగిల్ పీసే ఉందన్నారు. అప్పటికి అక్కడ ఉన్న షాప్స్ అన్నిట్లో చూశాను అట్లా మొత్తం సెట్ ఉంటే తీసుకుందాము అని చెప్పి, కానీ కాదు, ఓన్లీ బాలరాముడు మాత్రమే ఉంది. ఇంక అందుకే తీసుకోలేదు, కానీ నాకు భలే నచ్చేసింది బాలరాముడు. అప్పటికి 2-3 షాపులు అయితే తిరిగాను, కాకపోతే ఇంకెక్కడ సెట్ లేదు, అందుకే ఇంక తీసుకోలే. ఆ తర్వాత ఇంక బ్రాస్ ఐటమ్స్ ఏదైనా చూద్దాము అని చెప్పేసి, యాక్చువల్గా భవానీకి శ్రావణికి నా దగ్గర ఉన్న దియాస్ ఉన్నాయి కదా, పెద్ద దీపం అలాంటిది తీసిద్దాం అనుకున్నానండి. కానీ అక్కడ ఏంటంటే వేరే ఉన్నాయి. సో నాకు అనిపించింది ఏంటంటే సరేలే వైజాగ్లో మనకు తెలిసిన షాప్ ఉంది కదా అని చెప్పి ఇంక అక్కడే తీసుకుందాం అని చెప్పి డ్రాప్ అయిపోయాను, తీసుకోలేదు. కానీ ఇక్కడ మాత్రం ఏంటంటే కొంచెం ఎక్కువనే అనిపించింది ఆ ఇత్తడి మాత్రం. ఇవి బాగున్నాయి కదా అంటే ఒక్కోటి 250 చెప్పారు. అంత ఉండదు, ఎందుకంటే చాలా లైట్ వెయిట్ ఉంది ఇవి. సో ఒక్కొక్కటి 250, పెయిర్ 500. వాళ్ళు అసలు ఏం తగ్గించట్లేదు బ్రాస్ ఐటమ్స్ మాత్రం. ఇంకా అందుకే, అంటే మనకి మెయిన్ ఒక క్లారిటీ లేదు అవి ఎంత చేస్తాయి అనేది తెలియకుండా వాళ్ళు ఎంత చెప్తే, వాళ్ళు ఫిక్స్డ్ ప్రైజెస్ అనుకోండి ఎంచక్క మనం తీసుకోవచ్చు. కానీ వాళ్ళు ఏంటంటే ఒక్కోటి ఒక్కొక్క రేట్ పెట్టారు, ఒక దగ్గర తగ్గిస్తున్నారు, ఇంకో దగ్గర తగ్గించట్లేదు. సో దానివల్ల నాకు కన్ఫ్యూజన్ వచ్చింది. ఇంకా బ్రాస్ ఐటమ్స్ కూడా తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా తీసుకోలేదు. నేను జస్ట్ చిన్న చిన్నవి బాబా విగ్రహాలు, బాబాకి కావాల్సిన విగ్రహాలకు కావాల్సిన దండలు అవి తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ప్రసాదాలు. ఆ పక్క రోజు 3rd డే అనుకుంటా, 3rd డే వీళ్ళందరూ శనిసింగనాపూర్ టెంపుల్కి అయితే వెళ్ళారు. మా వారు, మా మరిది, మా చెల్లి, ఇంకా శ్రావణి అందరూ. అప్పుడు ఏంటంటే ఇంక అన్నయ్య నేను మళ్ళీ వచ్చి ఇంక నాకు కావాల్సినవి ఒకసారి తీసుకుందాం అని చెప్పి వచ్చాము. అలాగే ప్రసాదాలు కూడా. ఇంక ఇక్కడ ప్రసాదం అంటే కోవా కదా, కోవాతో పాటు జెల్లీలు, మ్యాంగో జెల్లీ, అదే మామిడి తాండ్ర, నార్మల్ జెల్లీలు ఇవన్నీ అమ్ముతున్నారు. సో పిల్లల కోసం అని చెప్పి ఒక బాక్స్ తీసుకున్నాము. అలాగే ఇంకా మామూలు కోవా. ఎక్కువైతే ఏం తీసుకోలేదు, ఎందుకంటే ప్రసాదాలు ఎక్కువ తీసుకొని వేస్ట్ చేయకూడదు కదండి. అందుకని చెప్పేసి కొంచెం లిమిట్గానే తీసుకున్నాము, అంటే ఇంటి దగ్గర కొంతమందికి పంచుదాం అని చెప్పి అవి తీసుకున్నాను. ఇంకా పిల్లల కోసం అయితే జెల్లీస్ అవి తీసుకున్నాను. నేనేం తీసుకున్నానంటే పర్టికులర్గా ఇక్కడ గంధం చాలా బాగుంటుంది అని చెప్పారు. ఒక వీడియోలో చూశాను అనమాట, అక్కడ గంధం చాలా బాగుంటుంది, ఎవరైనా వెళ్తే తీసుకోండి అని చెప్పారు. సో అందుకని చెప్పేసి గంధం తీసుకున్నాను. సో ఇది గంధం అనమాట, ఇదిగోండి 10 రూపీసే ఆ బాక్స్, 10 రూపీస్ అనమాట. కానీ చాలా చాలా వేరియేషన్ ఉంది 10 రూపీస్కి. ఆ తర్వాత ఇది వచ్చేసి 60 రూపీస్. ఇదేంటంటే పేస్ట్ లాగా ఉంది, ఇట్లా ఓపెన్ చేస్తే లోపల పేస్ట్ లాగా ఉంది గంధము. ఇదేంటంటే దేవుడి మనం దేవుడివి దీపాలు కడుగుతాం కదా, రోజు కడిగినప్పుడు రోజు బొట్టు పెట్టాలి అంటే పసుపు కలిపి పెట్టాలి. సో ఇదేంటంటే పేస్ట్ లాగా ఉంటుంది కాబట్టి వెంటనే ఇలా ఒక చుక్క తీసి అలా పెట్టేయచ్చు కదా అని చెప్పి తీసుకున్నాను. కలిపేసిన పేస్ట్ లాగా ఉంటుంది అనమాట గంధం, అదొకటి తీసుకున్నా. తర్వాత ఇలా విడివిడిగా కూడా ఒక 2-3 వెరైటీస్ తీసుకున్నాను గంధంలోనే. పొడి గంధం ఒకటి, చిన్న డబ్బా ఒకటి, పేస్ట్ లాగా ఉన్నది ఒకటి, విభూది, తర్వాత కుంకుమ, ఇవన్నీ తీసుకున్నాను. అవే తీసుకున్నా ఎక్కువ. ఆ తర్వాత నాకైతే ఈ లక్ష్మీదేవి, వినాయకుడు చాలా బాగా నచ్చేసిందండి. 1900 చెప్పారు.
తగ్గించే వాళ్ళేమో బహుశా ఒక 1200కి అట్లా ఏమైనా ఇచ్చేవాళ్ళేమో. కాకపోతే ఇది షో పీస్ కదా, మనకి కబోర్డ్స్ ఉండాలి పెట్టుకోవడానికి. బయట ఏమంటారు, షో కబోర్డ్స్ ఉంటాయి కదా, వాటిలో పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలో నాకు అర్థం కాలేదు. ఇంక అందుకే తీసుకోలే. అంటే ఏం లేదండి, ఇప్పుడు నాకు చాలా నచ్చుతాయి, తీసుకోవాలనిపిస్తుంది. కానీ అవన్నీ తీసేసుకుంటే మనకి ఇంట్లో అడ్డుగా ఉంటుంది కదా అని ఒక్కటే ఆలోచిస్తాను. నాకేంటంటే చిందరవందరగా అట్లా ఉంటే నాకు నచ్చదనమాట. అది ఎంతో మనం ఖరీదు పెట్టి కొంటాము. సో ఆ ప్లేస్ కూడా అంతే బాగుండాలి కదా, అది పెట్టే ఆ ప్లేస్ కూడా బాగుంటేనే మనం అది కొన్నందుకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. అందుకే నువ్వేంటి భారతి అన్నీ చూపిస్తున్నా కానీ ఏం కొనలేదని చెప్తున్నావు అని అనుకోవద్దు. జస్ట్ మీతో షేర్ చేస్తున్నాను అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పి. సో నేనేం తీసుకున్నాను అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. సో ఇంకా అట్లా నాకైతే అవి నచ్చాయి కానీ ఇంకా తీసుకోలేకపోయాను. బాధ అనిపించింది, తీసుకుంటే బాగుండు అనిపించింది. కొన్ని రాముడి విగ్రహం కానీ, తర్వాత లక్ష్మీదేవి విగ్రహం, అలాగే వినాయకుడిది. సో మంచి కబోర్డ్ ఉంటే బాగుండేది. ఆ తర్వాత ఇదొకటి తీసుకున్నాను, ధూప్ స్టిక్ పెట్టుకునేది. బాబా ఫోటో తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా విగ్రహం ఉంది కదా అని ఇంకా తీసుకోలేదు ఫోటో. మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే బాగున్నాయి కదా అని చెప్పేసి చాలా తీసేసుకొని అందరికీ పంచడానికి ఫొటోస్ అని, విగ్రహాలని, లేకపోతే ఏవో ఒకటి చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవి అట్లా కొంటూనే ఉంటామండి. సో అవి ఏంటంటే మనకి పూజా మందిరం అనేది ఇరుకైపోద్ది. అందుకే నేను చాలా ఆలోచించి ఏం తీసుకోవాలి. అది కాకుండా నా పూజా మందిరం చాలా చిన్నది కదా, ఎక్కువ తీసేసుకున్నా సరే అక్కడ పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు. తర్వాత తీసుకెళ్ళి కూడా ఇంక పైన పెట్టాలి, సన్ సైడ్ మీద పెట్టాలి అక్కడ పట్టకపోతే. అందుకే నేను ఎన్ని కావాలో అన్నీ తీసుకున్నాను అనమాట. చాలా నచ్చాయి కానీ అన్నీ తీసుకోలేదు, ఎందుకు వేస్ట్ చేయడం అని. అది కూడా పిల్లలు ఎక్కువ గోల్ చేస్తే ఇంకా వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం తీసుకున్నాను. అమ్మ ఇంత దూరం వచ్చాం, ఏదో ఒకటి కొనకపోతే ఎలా అమ్మా అని చెప్పి, అందుకని వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం తీసుకున్నా. బాబా విగ్రహం ఒకటి, ఆ తర్వాత ఇదిగోండి ఆదియోగి మన శివుడి విగ్రహం ఒకటి తీసుకున్నాను. ఇది ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నానులేండి, మీషోలో చూశాను, తీసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా లక్కీగా ఇక్కడే ఉంది, సరే అని చెప్పి తీసుకున్నా. అదెంత తక్కువేనండి ప్రైజు, అంత 100 రూపీస్ ఎంతో పడింది ఆదియోగి విగ్రహం. సో అది తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకా మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు ఇంకొన్ని తీసుకున్నాను అనమాట ప్రసాదాలు. ఇదేంటి అంటే పిల్లల కోసం నారింజ మిఠాయి. గౌతమ్ ఏడ్చాడు నారింజ మిఠాయి కావాలని. మొన్న వస్తూ ఉంటే దారిలో కనిపిస్తే వాడికి అడిగితే తీసిలేదు, దగ్గుతున్నారేమో అని చెప్పి. తర్వాత ఇంకా మళ్ళీ తీసుకున్నాం అనమాట. ఇంకా అన్నయ్య ఎక్కువ తీసుకున్నారు ప్రసాదాలు, వాళ్ళ ఊర్లో అందరికీ పంచడానికి ఎక్కువ కొన్నారు ప్రసాదాలు. సో ఇంకా అలా ప్రసాదాలు అన్నీ తీసేసుకొని, అంటే ఇది ఫస్ట్ డే రోజు షిరిడి దర్శనం అయింది కదా, బాబా దర్శనం అయిపోయిన తర్వాత భోంచేసుకొని షాపింగ్ చేసుకొని ఇక్కడ జట్కా బండ్లు ఎక్కువ ఉన్నాయండి. అయితే ఏమైందంటే అక్కడ జట్కా బండి 2 బండ్లు మాట్లాడితే వాళ్ళు ఏం చేశారు, ఒక బండిలో సరిపోతారని చెప్పి ఒకే దాంట్లో ఎక్కిచ్చేసారండి. మేమేంటంటే మనిషికి ఎంత 30 రూపీసో 40 రూపీసో తీసుకున్నారు. సో 2 బండ్లు పెడతారు కదా అనుకుంటే అతను ఏమో ఒక్క బండిలో ఎక్కించేసరికి నాకైతే చాలా భయం వేసింది యాక్చువల్గా. ఎందుకంటే అది గుర్రం పాపము ఇంతమందిని మొయ్యాలి కదా అంటే, ఏం కాదు మీరు ఎక్కండి అని ఎక్కించేశారు అతనైతే. అంటే గుడి దగ్గర నుంచి రూమ్స్ అనేవి చాలా దగ్గరగానే ఉంటాయి, ఒక 1 కిలోమీటర్ అలా ఉంటుంది అంతే. అయితే ఇంకా నాకు ఎక్కానే కానీ భయంగా ఎక్కాను అనమాట. సో అది ఫస్ట్ డే. సో ఆ తర్వాత ఇంకా ఇది థర్డ్ డే ఈవినింగ్ అండి, ఇంకా బయలుదేరిపోయాము. ఇప్పుడు ఇంటికి అంటే వైజాగ్ అయితే బయలుదేరిపోతూ ఉన్నాము. ఇంకా రూమ్స్ అన్నీ కూడా ఖాళీ చేసేసి ఇంక ఇక్కడైతే పెట్టాము. ఇంకా వాళ్ళు వెళ్ళి ఆ రూమ్స్ అవన్నీ క్లియర్ చేసి వస్తూ ఉన్నారు, అంటే చెక్అవుట్ చేయాలి కదా, సో అది చేస్తూ ఉన్నారు. మేమైతే ఇంకా లగేజ్లు మోసుకొని పిల్లల్ని పట్టుకొని కంప్లీట్గా 24 అవర్స్ జర్నీ అనమాట. ఎప్పుడు 24 అవర్స్ కదండి, 1.5 డే పట్టింది. మేము ఈవినింగ్ 7 o'clockకి ట్రైన్ ఎక్కామా, మళ్ళీ పక్క రోజు నైట్ 12 o'clockకి ఇంటికి వచ్చాం అనమాట. ట్రైన్లో ఫుడ్కి అయితే చాలా ఇబ్బంది అయిపోయిందండి. ఇంకా ఇక్కడేమో మనం తీసుకున్న రూమ్ ఉంది కదా, రూమ్స్ బయట బాబా ఇలా ఫొటోస్ అవన్నీ ఉంటే దండం పెట్టేసుకొని ఇంక బయలుదేరిపోతూ ఉన్నాను. నాకైతే చాలా బాధేసింది బాబాను వదిలేసి వస్తూ ఉంటే. ఏవో అక్కడ తెలియని ఒక చిన్న బాధ అనమాట, మళ్ళీ ఎప్పుడు వస్తామో అని చెప్పి. చాలామంది ఎవ్రీ ఇయర్ వెళ్తారంట కదా, అంటే నాకు కామెంట్స్లో పెడుతూ ఉన్నారు, అక్క మేము ప్రతి సంవత్సరం వెళ్తామని చెప్పేసి. నిజంగానే బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది.
ఆ గుడి వాతావరణం అంతా నాకు బాగా నచ్చింది. కానీ మనం ఇంకా బయలుదేరాల్సిన టైం వచ్చినప్పుడు ఇంక వచ్చేయాలి కదా ఇంటికి. సో ఇదిగోండి ఇంకా మేమైతే 6కి బయలుదేరాము. ట్రైన్ అయితే 7కి, అదే 6:30 అలాగా. ఇదంతా కూడా టెంపుల్ ఉన్న వీధనమాట. అక్కడ ఆపోజిట్లో అన్నీ హోటల్స్, బట్టల షాపులు ఇవన్నీ ఉంటాయి కదా. బాగా కలర్ఫుల్గా ఉంటుంది లైట్లు అవన్నీ పెట్టి. ఇంక అక్కడి నుంచి స్టేషన్కి అయితే వచ్చేసాము. స్టేషన్ కూడా చాలా దగ్గరే, గుడి దగ్గర నుంచి మనకి 20 మినిట్స్ అంతే, ఎక్కువ టైం అయితే ఏం పట్టలేదు. సో ఇంక అక్కడి నుంచి వచ్చేసాము. ఇంకా మేము ఏం చేసామంటే ఫుడ్ ఈవినింగ్ తిన్నాం అనమాట. యాక్చువల్గా మధ్యాహ్నం తినలేదు లంచ్, ఈవినింగ్ తిన్నాము. అందుకని చెప్పేసి ఇంకా నైట్కి అయితే ఏం తీసుకోలేదు. ఇంకా స్టేషన్ దగ్గర ఇడ్లీ వడాపావ్ ఉంది. పిల్లలందరూ ఇడ్లీ ఎలా తీసుకున్నారు, లక్కీ విష్ణు వడాపావ్ అడిగారు. సరే అని చెప్పి ఇంకా వడాపావ్, అది ఎలా ఉందంటే మామూలుగా వడాపావు ఎలా చేస్తారంటే పావుని కొంచెం ఫ్రై చేసి కట్ చేసి దాంట్లో కొంచెం ఏమంటారు గ్రీన్ చట్నీ, తర్వాత టామరిన్ చట్నీ వేసి మధ్యలో వడ పెట్టి ఇస్తారనమాట. సో వీళ్ళు ఏంటంటే బయట అమ్మేది కదండి, జస్ట్ అలా పావు ఇచ్చేసి అంటే బన్స్ ఇచ్చేసారు. ఆ లోపల ఆ వడల్లాగా ఉన్నాయి కదా ఆలు బోండా, అదైతే పెట్టి అలా ఇచ్చేసారనమాట. ఇంక నేనే అలా కట్ చేసి ఆ మధ్యలో అది పెట్టి కొంచెం సాస్ వేసి ఇచ్చాను. పచ్చిమిర్చి కూడా అడిగితేనే ఇచ్చారు వాళ్ళు. పచ్చిమిర్చి కూడా బాగుంటుంది కదా అంటే అది స్పైసీగా ఉంటే బాగుంటుంది. అయితే ఈ పావు అనేది కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తే స్మెల్ లేకుండా ఉంటుంది, లేకపోతే ఆ బన్స్ అనేవి ఒక స్మెల్ వస్తాయి. ఆ స్మెల్ అసలు బాగోదు. కానీ ఇంకా ఆకలేస్తుంది అందుకని చెప్పేసి ఒకటైతే తింటున్నాను, కానీ నాకైతే నచ్చలేదు. ఇంక వేరే వాళ్ళకి ఇచ్చేసాను. ఇంక అందరూ అలా ఏదో తినాలి కాబట్టి ఇంక అలా తిన్నాం అనమాట. తినేసిన తర్వాత ఇదిగోండి ఇవి ఎక్కడున్న ఆడవాళ్ళం కామ్గా ఉంటాం కదా, ట్రైన్లోకి ఇయర్ రింగ్స్ను క్లిప్స్ అవి వచ్చాయండి. అయితే సరే చూద్దాము అంటే చాలా తక్కువ ఉన్నాయి ప్రైజు, 100కి 3 అంట ఇయర్ రింగ్స్ అయితే. క్లిప్స్ అయితే 10 రూపీస్ అంట. ఇంకా సరే ఒకసారి సరదాగా చూద్దాము అని చెప్పేసి తీసాను. అయితే ఇవి బాగున్నాయి. మళ్ళీ శ్రావణి ఏమో తిడుతుంది పక్క నుంచి, ఎందుకు వదినా నువ్వు పెట్టుకోవు, ఏం చెయ్యవు, ఎందుకు వేస్ట్ అంటే, నిజమేలే అని చెప్పి ఇంక ఇయర్ రింగ్స్ అయితే తీసుకోలేదు, అది కూడా పక్కన పెట్టేశాను. క్లిప్స్ మాత్రం తీసుకున్నామండి. క్లిప్స్ ఏంటంటే అసలే మాకు ఇప్పుడు అందరూ జుట్లన్నీ కట్ చేసేసుకున్నాం కదా. సో క్లిప్స్ ఉంటే కొంచెం పెట్టుకోవడానికి ఈజీగా ఉంటాయి కదా అని చెప్పేసి అలా క్లిప్స్ అయితే తీసుకున్నాము. ఒక 10 క్లిప్స్ అలా తీసుకున్నాము. ఇంకా వాటిలో అవి 10 రూపీస్ అనమాట క్లిప్పు. విరిగిపోతాయేమో అనిపించింది కానీ గట్టిగానే ఉన్నాయండి, స్ట్రాంగ్గా ఉన్నాయి. సరేలే అని చెప్పి సరదాగా ఏదో అలా కూర్చొని కొంతసేపు షాపింగ్ చేసినట్లు ఉంటుంది కదా ట్రైన్లో, బోర్ కొట్టకుండా అని చెప్పి అలా తీసుకున్నాము అంతే. 10 రూపాయలైనా బాగానే ఉన్నాయి క్లిప్స్ మాత్రం. సో ఇదిగోండి క్లిప్స్ తీసుకున్నాం కదా, ఇప్పుడు పంపకాలు జరుగుతున్నాయి అన్నమాట. ఆ క్లిప్స్ పంపకాలు నాకు, శ్రావణికి, భవానీకి. అందులో ఉన్నవి గట్టిగా ఉన్నవన్నీ ఒక్కొక్క డిజైన్ తీసుకున్నాము. సో ఇప్పుడు వాటిల్నే భవానీకి ఒక 3, 4 అట్లాగా ఎన్ని కావాలో అన్ని తీసుకుంటా ఉన్నాం అనమాట. చూసారా బాగున్నాయి కదా క్లిప్స్, 10 రూపీస్ మేలే కదా మనకి. మరి మన సైడ్ ఎంత ఉన్నాయో నాకు తెలీదు. ఈ మధ్య అసలు నా కోసం షాపింగ్ చేసుకోవడమే ఏం లేదండి. అంటే ఇలాంటివి క్లిప్స్ కానీ బ్యాండ్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ ఇలాంటివి ఏం కొనుక్కోలేదు, తీసుకోవాలి. సో ఇలాగ ఒక 3 అయితే తీసుకున్నాం అనమాట ముగ్గురం కలిసి. ఇంక ఈ లోపల మా పిల్లలు అయితే ఏడవడం స్టార్ట్ చేశారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏడుస్తూ ఉన్నారనమాట. గౌతమ్, భూమి, ఆద్య. ఎందుకంటే ఇంకా ఫోను యాక్చువల్గా అది శ్రావణి ఫోను. శ్రావణి ఏంటి ఆద్య అడిగితే ఫోన్ ఇచ్చిందనమాట. భూమి ఏమో మా అమ్మ ఫోను అని చెప్పేసి నాకు కావాలి ఫోను అని భూమి ఏడుపు. అయితే గోపి ఏమో ఎత్తుకొని, లేదులే అమ్మ నీకు నా ఫోన్ ఇస్తానులే అని చెప్పి అంటే ఛార్జింగ్ పెట్టాడనమాట ఆ గోపి ఫోను. సో అయితే నీకు ఇస్తాను నేను అని చెప్పేసి భూమిని ఎత్తుకొని ఓదారుస్తూ ఉంటే వాళ్ళ డాడీ భూమిని ఎత్తుకున్నందుకు ఆద్య ఏడుపు. తర్వాత నేను వెళ్ళి లేదులే అమ్మ నా ఆద్యని ఏడుపు ఆపిచ్చి ఇంకా అలా పిల్లల ఏడుపులతో అలా అవుతూ ఉంది. ఈ లోపల గౌతమ్కి 2 పడ్డాయి. వాడు కూడా దేనికో ఏటిస్తే ఇంక పైన కూర్చోపెట్టి విష్ణు వాడిని ఎంగేజ్ చేస్తున్నాడు అనమాట. ఇదిగోరా రూబిక్స్ క్యూబ్, నీకు ఇవి నేర్పిస్తాను రా అని చెప్పి వాడికి కొంచెం డైవర్ట్ చేశాడు వాడిని. సో మొత్తానికి ఇదిగోండి విష్ణు అయితే ఇలా చేశాడనమాట. సో మా జర్నీ అయితే అలా నడుస్తూ ఉందండి. సో చూసారు కదా, ఇంకా అలాగా ఇంకా అక్కడి నుంచి నేనైతే వ్లాగ్ ఏం షూట్ చేయలేకపోయాను, బాగా అలసిపోయాం కదా, ఇంకా ట్రైన్లో ఏం తీయలేదు. సో అదనమాట, ఇంక ఇంటికైతే వచ్చేసాము. సో రేపటి వ్లాగ్ నుంచి మన డైలీ రొటీన్ వ్లాగ్స్ అయితే ఉంటాయి. సో ఇంక వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.